వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమైన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో అనేక విశిష్ట పథకాలు, కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా విద్యారంగాన్ని తీసుకుంటే ఈ రంగంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. నేటి విద్యార్థులు రేపటి పోటీ వాతావరణాన్ని తట్టుకొని నిలబడగలిగేలా తీర్చిదిద్దుతున్నారు. గతంలో లేని విధంగా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, మనబడి, నాడు నేడు లాంటి పథకాలు, కార్యక్రమాలతో చదువుల పట్ల పిల్లల్లో ఆసక్తి పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలో వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న పథకమే జగనన్న విద్యా కానుక. దీనిపైన ఈనాడు అక్కసును వెళ్లగక్కింది. వాస్తవాలకు మసిపూసి అబద్ధాల వంటకాన్ని ప్రోత్సహించింది. జగనన్న విద్యా కానుకగా అందిస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలిస్తున్నారు. టెండర్ల ద్వారా ఏటా విద్యార్థులకు సకాలంలో కిట్లు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా నాణ్యతలో లోపాలుంటే వాటిని తిరిగి సరిచేసి మళ్లీ కొత్తవి విద్యార్థులకు అందేలా చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే అందరికీ కిట్లు అందించాలంటే 6-7 నెలల ముందు నుంచే కసరత్తు మొదలు కావాలి. అంటే వచ్చే విద్యా సంవత్సరం కోసం ఏడాదే కసరత్తు మొదలవుతుంది. మరి ప్రతి విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది కదా, అప్పటికప్పుడు పెంచడం సాధ్యం కాదు కదా. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రస్తుత సంఖ్యకు 5% జోడిస్తున్నారు. ఈ మేరకు పెరుగుదలను అంచనా వేసి టెండర్లను పిలుస్తున్నారు. ఒకవేళ పిల్లలకి ఇచ్చాక మిగిలిపోతే వాటిని తదుపరి ఏడాదికి సర్దుబాటు చేస్తూ ఈ మేరకు కొత్తగా కొనే వాటి సంఖ్యను తగ్గిస్తున్నారు. ఇది ప్రతి ఏటా జరుగుతున్న వాస్తవం కాగా దీనికి ఈనాడు మీడియా మసిపూసింది. ఇలా మిగిలిపోయిన వస్తువుల వల్ల 162 కోట్లు వృధా అంటూ తప్పుడు సమాచారంతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసింది. జగనన్న కానుక వస్తువుల్లో నాణ్యత లోపాలుంటే వాటిని వాపసు తీసుకుని కొత్తవి ఇవ్వాలన్న నిబంధన సైతం ప్రతి ఏటా తప్పనిసరిగా అమలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల విద్యార్థులకు అందించిన బ్యాగుల్లో లోపాలు కనిపించగా ఆయా కంపెనీల ద్వారా తిరిగి కొత్తవి పంపిణీ చేయించారు. ఈనాడు మీడియా మాత్రం అవాస్తవాల ప్రచారమే లక్ష్యంగా చెలరేగిపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి, కార్పొరేట్ స్కూళ్ల మాదిరిగా వారికి మౌలిక సదుపాయాలను అందించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దార్శనిక ఆలోచనలతో అమలవుతున్న కార్యక్రమమే మనబడి, నాడు నేడు. గోరుముద్ద ద్వారా మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతను తెచ్చారు. న్యాయ పోరాటాలను సైతం దాటుకొని ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంలో బోధనను ప్రారంభించారు. సిబిఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన బోధన కోసం అంతర్జాతీయ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్తో ఒప్పందం చేసుకుని క్వాలిటీ కంటెంట్తో కూడిన ట్యాబులను విద్యార్థులకు ఉచితంగా అందించారు. త్వరలో డిజిటలీకరణ పద్ధతుల్లో బోధన కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. వీటన్నిటి ఫలితంగానే ఇటీవల పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో కానీ, అసర్ సర్వే నివేదికలో కానీ, అంతకుముందు ఇండియా టుడే వంటి సంస్థలు నిర్వహించిన సర్వేల్లో కానీ పాఠశాల విద్యా ప్రమాణాలు ఎంతో మెరుగుపడి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఒక్క విద్యారంగంలోనే సంస్కరణలకే 55,000 కోట్ల వరకు ఖర్చు చేశారంటే ముఖ్యమంత్రి ఈ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. విద్యా కానుక కొనుగోళ్ల విషయంలో టెండర్ల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల తనిఖీకి ఈ ఏడాది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కూడా ఒప్పందం చేసుకున్నారు.
ఎక్కడైనా సమస్య ఉంటే విద్యార్థులు ఇబ్బంది పడకుండా వెంటనే రీప్లేస్ చేయడానికి అదనంగా తెప్పించుకున్న నిల్వలు ఉపయోగపడుతున్నాయి. ఇలా ఎంతో జాగ్రత్తగా వైఎస్ జగన్ ప్రభుత్వం పనిచేస్తుంటే రాజగురు రామోజీకి అదంతా కనిపించడం లేదు. జర్నలిజం ప్రమాణాలను పక్కన పెట్టేసి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. విద్యా కానుక విషయంపై తమ నుంచి ఎలాంటి వివరణ కూడా అడగకుండా అభూత కల్పనలతో ఈనాడులో అబద్ధాల కథనాన్ని రాశారని విద్యాశాఖ తప్పుబట్టింది. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పుస్తకాలు, యూనిఫామ్తో పాటు మొత్తం 10 రకాల వస్తువులను ప్రభుత్వం అందిస్తోందని, గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని విద్యాశాఖ పేర్కొంది. కాబట్టి రాజకీయ కుట్రలతో, కుత్సితాలతో ఈనాడు మీడియాలో వస్తున్న ఇలాంటి కథనాలు శుద్ధ అబద్ధమని ఫ్యాక్ట్ చెక్ లో తేలింది.